మరోలా అనుకోకండి. విషయం ఏమిటంటే అనుష్క ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 10 ఏళ్లు దాటిపోయాయి. అయినా ఇంతవరకు పవన్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ రాలేదు. అనుష్క తెలుగు తమిళ అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. కెరీర్ ఆరంభంలోనే స్టాలిన్ లో మెగాస్టార్ చిరంజీవితో ఓ ఐటమ్ సాంగ్ లో ఆడి పాడింది. ఆ తర్వాత మెగా కాంపౌండ్ కి చెందిన బన్నీతో గమ్యంలో కలిసి నటించింది. అయితే పవన్ తో నటించాలన్న కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందని వాపోతుందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సింగం 3, బాహుబలి 2 సినిమాలో అనుష్క బిజీగా ఉంది. మరోవైపు పవన్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ లో తలమునకలై ఉన్నారు. అనుష్క కెరీర్ గ్రాఫ్ ఎన్నడూ డౌన్ ఫాల్ కాకపోవడం విశేషం. ఈ 10 ఏళ్లలో అనేక ఫ్లాప్లు ఎదురైనా అనుష్కకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కొందరు హీరోలు అనుష్క బాగా ఎత్తుగా ఉన్నా సరే ఆమెతో చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దక్షిణాదిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అనుష్కను చేయాలన్న ముద్ర పడిపోయింది. పైగా తెలుగు తమిళ యువత అనుష్కను ఇష్టపడుతున్నారు. అందుకే నిర్మాతలు స్వీటీ ఉంటే మినిమం గ్యారంటీ అనుకుంటున్నారు. అనుష్క తన కెరీర్ లో దక్షిణాదికి చెందిన చిరంజీవి, రజనీకాంత్, సూర్య, నాగార్జున, వెంకటేష్ తదితర అగ్ర హీరోలందరితోనూ కలిసి పనిచేసింది. ఎందరితో చేసినా పవన్ సరసన చేస్తే అదో కిక్కే వేరప్ప అంటూ స్నేహితులతో చెబుతోందట. పాపం స్వీటీ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో, పవన్ సరసన చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అంటూ స్నేహితులతో చెబుతోందట. పాపం స్వీటీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. వాడిదచ్చు నీ జాతకమే.